హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. పల్లెటూరు స్టైల్లో ఉప్పు చేప టమాటా వండుకునే విధానం ఇప్పుడు నేను చూపించబోతున్నాను. అందరు తెలిసే ఉండొచ్చు, కాకపోతే ముందుగా కడాయి పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్నాక హీట్ అయినాక ఆయిల్ పోసుకోవాలి. అయితే కడిగాను, నీళ్ళు వాటర్ కొంచెం ఇదిగా ఉన్నాయి అని చెప్పి తీసేసాను. ఆయిల్ పోసుకోవాలి సరిపడా. మీరు ఎంత వాడతారో దాన్ని బట్టి. నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువే వాడతాను. అదే ఆయిల్ ఇది అయిపోయినాక బాగా కాగినాక అప్పుడు ఆనియన్స్ వేయాలి. ఫస్ట్ ఆనియన్స్ వేసినాక సాల్ట్ వేయాలి మగ్గడానికి. తొందరగా వాటర్ అనేది బయటకు వస్తాయి సాల్ట్ వేస్తే. అప్పుడు ఊరికే ఫ్రై అవుతాయి ఆనియన్స్. తర్వాత పచ్చిమిర్చి అవి కూడా కొంచెం లైట్గా వేగనివ్వాలి. వేగనిచ్చినాక తర్వాత టమాటాలు కూడా కదుపుతూ ఉంటే కొంచెం మగ్గుతాయి కదా, హైలో పెట్టాలి. అలా తిప్పుతూ ఉంటే ఈ చేప పేరు వంజరం మొక్క. దీనిలో ముళ్ళు కూడా స్మూత్గా ఉంటుంది. అది కూడా వేసుకొని కలిపి మగ్గనివ్వాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలి, కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు సాల్ట్ కథ అంతా వేయాలి. ఇందాక చాకు తంత వేసాం కదా, ఇప్పుడు కొంచెం ఎక్కువ వేయాలి. అంటే ఉప్పు చేప కదా. ఈలోపు పక్కన బియ్యం కాడ కడిగి పెట్టేశాను. అన్నం పొంగొచ్చేసింది. ఈలోపు మా పిల్లలు టీవీ చూస్తున్నారు. చూసారా ఎలా ఉందో? అలాగే ఉండాలి. బాగా తిప్పుతూ ఉండాలి. అంటే టమాటా మగ్గుతుంది కదా. ఈ వాటర్ ఫాల్స్ అంటాం, మా పిల్లలు నానబెట్టారు. చాలా షైనింగ్గా ఉన్నాయి. కలర్స్గా బాగున్నాయి కదా. ఎప్పుడో మా చిన్నప్పుడు చూసాము ఇలాంటివి. మళ్ళీ మా పిల్లలు ఇలా చేస్తున్నారు. ఇలా అన్నం మగ్గిపోయింది. అన్నం కాడ ఉడుకుతాక దగ్గర పడింది. గెంజు వారుస్తాను నేను ఎక్కువ. అన్నం మగ్గనేమో కుక్కర్లో పెట్టను. గెంజు వారితే ఆ అన్నం చాలా బాగుంటుంది. ఇలా కూర కూడా ఒక పక్కన అయిపోతుంది. చేప చూసారా, ముక్క ఇడలేదు. మంచి చేప అయితే అలా ఇడలదు. అన్నం కాడ మెతుకు ఇడిలినట్టుగా ఉంటే గింజ వార్చేయచ్చు.
ఉల్లిపాయలు ఇప్పుడే వచ్చినాయి తీసుకున్నాము. గింజ వార్చేస్తున్నాను, అలా వారుస్తాను. ఎక్కువ శాతం ఇలాగ వారుస్తాను నేను. కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది మా ఇంటి ముందు బాగా చెత్త మొన్న గాలికి తుఫాన్కి ఇటు బాగా వచ్చింది. దడి అదంతా పాడైపోయింది. పాడైపోయి బాగా ఇదిగా ఉంది. అదంతా కట్టాలి. ఈలోపు కూరగాడ దగ్గర పడుతుంది. మగ్గినాక అదంతా పసుపు వేసుకోవాలి. సరిపడా కూరకు సరిపడా పసుపు, పక్కన సౌండ్ ఇంటి పని చేస్తున్నారు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. వాయిస్ వినపడతలేదేమో. కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక కాసేపు తిప్పి మగ్గనివ్వాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చినప్పుడు వాటర్ పోయాలి కాసినన్ని. అది మగ్గినట్టు. కాసేపు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. తీసి మళ్ళీ తిప్పుకోవాలి. గరిటతో తిప్పి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ అనేది కొంతమందికి అలా మగ్గినట్టు తినటం ఇష్టం. కొంతమంది నేనైతే ఇలా వాటర్ పోసుకొని కాసేపు మగ్గనిస్తాను. అంటే కూర దగ్గర పడేదాకా సరిపడా వాటర్ వేసుకోవాలి. అవగాహనగా మీకు తెలియాలంటే ఒక 1 గ్లాస్ పడుతుంది. ఈలోపు అన్నం కాడ అయిపోయింది. అన్నం చూసారా ఎంత పొడి పొడిలాడుతుందో. గింజ వార్చుకుంటే మెతుకు అంటకుండా ఉంటుంది. అన్నం కాడ తినడానికి బాగుంటుంది. కూర కాడ దగ్గర పడిపోతుంది. ఆయిల్ బయటకు వస్తుంది చూసారా. కరివేపాకు ఇప్పుడే కోసుకొచ్చింది మా పాప. మాకు ఇక్కడే వెంటనే వెళ్ళి పుడుకొచ్చేయడమే. కరివేపాకు వేస్తుంటే అది ఒకటి చాలు, ఏ మసాలా పనికిరాదు. చూసారా, మీకు కూడా నోరు ఊరుతున్నట్టుంది. ఉప్పు చేప తిన్నోళ్ళే ఉండరు. మేమైతే బాగా తింటాము. అదిగోండి పైన నూనె పైకి తేలుతుంది. మా దగ్గర పడనివ్వాలి. తిప్పుతూ ఉంటే. ఉప్పు చేప తినేవాళ్ళు ఎంతమంది ఉంటారో సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అన్నం మా పాప అమ్మ ఒక్కసారి అన్నం పెట్టంది. పెట్టాను. టేస్ట్ చూస్తానంది. వేడి అన్నంలో అలా ఒక గరిటె ఉప్పు చేప టమాటా పులుసు వేసుకుని, వర్షం వస్తుంటే వెదర్ బాగుంది, అలా ఒక ముద్ద కలుపుకొని కాలుతున్నట్టుంది. పెట్టలేకపోతుంది చెయ్య. పొగలొచ్చేస్తుంది, కాలిపోతుంది.
ముద్ద పెట్టింది. ఎలా ఉందని అడిగాను. సూపర్ ఉందంది. అయితే బాయ్ ఫ్రెండ్స్. నచ్చినట్టే కామెంట్ చేయండి.